ఒకసారి జయరామ్ గారు ఆ ఇష్యూ ఒకసారి క్లియర్ చేయండి. ఒకసారి అల్లాబక్ష్ గారితో మాట్లాడదాం. డెఫినెట్గా మీ పాయింట్కి వస్తాను నేను. అల్లాబక్ష్ గారు, ఇండస్ట్రీ నుంచి అంటే ఇండస్ట్రీని ఇండియా లెవెల్లో తీసుకోండి. మీరు కేవలం మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితం అవ్వద్దు. చాలామందికి అంటే చాలా ఫేమస్ పర్సనాలిటీస్కి ఈసారి అవార్డులు రావడం అనేది సంతోషించదగిన విషయం అంటున్నారు. కానీ ఇందులోనే రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోయాయి. అది తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక అభ్యంతరం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు. సో ఓవరాల్గా దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ప్రతి ఏటా ఈ మన రిపబ్లిక్ డే రోజు ఈ పద్మశ్రీ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు జారీ చేస్తూ ఉంటారు. దాంట్లో అవార్డు వచ్చిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు, బాగుంటుంది. రాని వాళ్ళు నిరాశ చెందుతూ ఉంటారు. సో దాంట్లో అతిశక్తి అయితే ఏది లేదు. అంటే కొంతమంది వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ బాగుంది కాబట్టి వాళ్ళు రావాలి కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, రాకపోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అండి, ప్రతి ఏటా రాష్ట్రపతి గారు, ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అప్రూవల్ చేసి వారు జారీ చేస్తారు. ఇక్కడ మన ఇష్టానుసారంగా ఒక 1000 మందికో 500 మందికో ఇవ్వడానికి ఇక్కడ కుదరదు. వి నీడ్ టు టేక్ ఓన్లీ లిమిటెడ్ తీసుకోవాలి. 139 మందిని ఈసారి సెలెక్ట్ చేశారు. దాంట్లో 7 పద్మవిభూషణ్, పద్మభూషణ్ 19 అవార్డులు, 113 పద్మశ్రీ ఇచ్చారు. మరి ఈ 139 ఎక్కడి నుంచి వచ్చారు? మన ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు, యూటీ అన్నిట్లో కలిపి చూస్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి 7 పద్మవిభూషణ్ ఇస్తే డి నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారికి 1 పద్మవిభూషణ్ వచ్చింది. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో మెడిసిన్ కింద అంటే ఈ అవార్డులు ఇవ్వడానికి అండి, ఎడ్యుకేషన్ పరంగానో, మెడిసిన్ పరంగానో, కల్చర్ పరంగానో, స్పోర్ట్స్ పరంగానో, సివిల్ పరంగానో ఏదో ఒక రంగంలో రాణించినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి గౌరవప్రదంగా ఇచ్చినటువంటి అవార్డులు ఇవి. సో ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరినీ వచ్చే అవార్డులు అయితే ఇవ్వలేరు, ఒక్కసారికి అయితే ఇవ్వలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 139 అవార్డులు ఇస్తే 29 రాష్ట్రాలకి ఇవ్వాలి. యూనియన్ టెరిటరీలో ఉంటారు, ప్రతి ఒక్క దగ్గర టాలెంట్ ఉంటారు. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ టాలెంట్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డిబేట్ చేసుకుంటున్నామో, నిరాశపడుతున్నామో, గద్దర్ గారు రాలేదు, చుక్కా రామయ్య గారు రాలేదని చెప్పి, ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంటది. అవును, బికాస్ లిమిటెడ్ ఉన్నాయి అవార్డ్స్ అనేవి. కాకపోతే అది ఈ ఏట కాకపోతే వచ్చే ఏట రావాలనో, ఇంకోటి రావాలనో ప్రధానమంత్రి గారు లేఖ పెట్టుకోవడం, రిక్వెస్ట్ చేయడం. సో ఈసారి మాకు గౌరవం దక్కలేదు, ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానం ఇది, సో వాళ్ళు ఆశిస్తున్నారు, ఇస్తే బాగుంటుందని చెప్పి మనం ప్రతిపాదించలేదు, తప్పులేదు. బట్ ఈసారైనా కన్సిడర్ చేయాలి. గద్దర్ గారు కానివ్వండి, చుక్కా రామయ్య గారు కానివ్వండి. చుక్కా రామయ్య గారు మంచి ఎడ్యుకేషనిస్ట్. ఈసారి ఎడ్యుకేషనిస్ట్ లో చూసినట్లయితే అండి మనకి వడ్డీ రాఘవేంద్రాచార్య గారికి ఇచ్చారు. అదే విధంగా నాగఫణి గారికి ఆర్ట్, ఆమె సంస్కృత్ వేదిక్ కాబట్టి ఆమెకి ఇచ్చారు. అదేవిధంగా కేఎల్ కృష్ణ గారికి, మందకృష్ణ మాదిగ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చారు. సో నందమూరి బాలకృష్ణ గారు కూడా బేస్డ్ అవుట్ హైదరాబాదే, ఇద్దరు తెలుగు రాష్ట్రాలు మంచి కథానాయకుడు, ఒకవైపు 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. సో ఆయనకి నాకు తెలిసి ఆర్ట్ పరంగానే ఇచ్చుంటారు తప్ప రాజకీయ పరంగా అయితే ఇచ్చుండరు. ఎందుకంటే వెరీ లాంగ్ టైం నుంచి సర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఎంతో మందికి అవార్డులు ఇచ్చున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చున్నారు, మోహన్ బాబు గారికి ఇచ్చున్నారు, దాసనారాయణ గారికి ఇచ్చున్నారు. సో ఆ బాటలో బాలకృష్ణ గారికి ఇచ్చుంటారు. దీన్ని మళ్ళీ మసిపూసి మారేడుగా చేసి దానికి కూటమి వృద్ధి ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి లేదు. ఇంకా మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. ఎందుకంటే వారు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు కాబట్టి గద్దర్ గారు రాకపోయి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే అది ఏదైనా ఒక ప్రొఫెషన్ లో ఒకరికే ఇవ్వగలం అండి, ఇద్దరికి, ముగ్గురికి, 10 మందికి ఇవ్వలేము. 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నిట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. అదే విధంగా మిరియాల అప్పారావు గారికి ఇచ్చారు. మిరియాల అప్పారావు గారు కాలం చెందినారు. పోస్ట్ హ్యూమస్ అంటే మనిషి చనిపోయిన తర్వాత గౌరవం ఇచ్చినటువంటి అవార్డు కాబట్టి పోస్ట్ హ్యూమస్ అవార్డు అని చెప్పి పద్మశ్రీగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఇప్పుడు గద్దర్ గారు కూడా ఇచ్చినా కూడా పోస్ట్ హ్యూమస్ కిందే వస్తుంది. సో గద్దర్ గారికి కానివ్వండి, చుక్కా రామయ్య గారికి కానివ్వండి ఇవ్వాలి. కాకపోతే ఈసారి రాలేదు, ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దీన్ని రాలేదు, ఇవ్వలేదు, మోసం చేశారు, ద్రోహం చేశారు అని చెప్పి ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో అందరూ అర్థం చేసుకోవాలి, ఉన్నది లిమిటెడ్. 7 పద్మవిభూషణ్లు, 1 పద్మవిభూషణ్ వచ్చింది, తెలంగాణ మనిషికి వచ్చింది. దానికి సంబరపడండి, ఫస్ట్ దాన్ని అభినందించండి. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ముందు ఆ పని చేయండి. ఈజ్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ.
పద్మవిభూషణ్ ఉన్న హైయెస్ట్ వచ్చింది, పద్మభూషణుడు కాదు పద్మవిభూషణ్ ఇచ్చారు. మరి దాన్ని మనం ఆనందపడాలి. మనం దాన్ని స్వాగతించకుండా మాకు వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు అంటే ముందు అప్రిషియేట్ చేయండి వాళ్ళని కలవండి. తర్వాత పద్మశ్రీలు వచ్చినాయి. బాలకృష్ణ గారు కూడా హైదరాబాదే కదా బేస్డ్ అవుట్, మందకృష్ణ మాదిగ కూడా బేస్డ్ అవుట్ హైదరాబాదే కదా, తెలంగాణనే కదా, తెలంగాణ నుంచే కదా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు ఇప్పటి వరకు. మరి దీని ఏదో వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు నిరాశ చెందొచ్చు, కానీ బట్ తప్పుపడడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ వీళ్ళకి ఆ గౌరవం రావాలి, అట్లీస్ట్ వచ్చే సంవత్సరం రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. రైట్.